అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఎంతో నమ్మిన స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. మరి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు మంచివారు, కానీ అందరూ మంచివారు ఉండరు. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఈ రోజు మీరు మీ మనసులో ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా ఉంచాలి, లేకపోతే మాత్రం మీకు నష్టం జరుగుతుంది. మీతో ఉంటూనే మీ మిత్రులలో కొందరు మీకు ఈరోజు నష్టం చేకూర్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరి జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం వల్ల మీకు మేలు కలుగుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోకూడదు ఈరోజు. మరి ఆరోగ్యము మీకు ఈరోజు పర్వాలేదనిపిస్తుంది. ఉద్యోగంలో విశ్రాంతికి అవకాశం అనేది ఉండదు. ఇక వృత్తి వ్యాపారాల్లో కూడా కొద్దిపాటి రాబడికి అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగానే ఉంది. సరైన విధంగా ప్రయత్నాలు చేయటం అనేది మంచిది. అదనపు ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి అవకాశం ఉంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి ఉద్యోగాలు సాదాసీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు జోరందుకుంటాయి. ఇక ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఇక ఆరోగ్యం ఆదాయం మెరుగ్గానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కూడా అది తప్పకుండా సఫలమవుతుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తుంది. బంధువులతోటి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కార్యక్రమాల్లో శ్రమాధికంతో పూర్తి చేస్తారు. అంచనాలు కొంతమందివి తప్పే అవకాశాలు ఉన్నాయి. మరి అంచనాలు తప్పి మరి ఈరోజు కాస్త కలత చెందుతారు. ఆరోగ్యం కొంతమందికి అయితే కొంత ఇబ్బంది కూడా పెడుతుంది. అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు అయితే బాగా వేధిస్తాయి. మరి ఈరోజు ఆశించిన స్థాయిలో మీరు రుణాలు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు సంస్థల నిర్వహణలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఉద్యోగస్తులకు విధుల్లో అవాంతరాలు ఉంటాయి. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు చికాకులు ఉంటాయి. విద్యార్థులు మరింత శ్రమ పడాలి. మహిళలకు మానసిక ఆందోళన తప్పదు. మరి ఈ నీలం రంగు దుస్తులను దానం చేయడం వలన, గణపతిని పూజించడం వలన మీకు చాలా బాగా మేలు కలుగుతుంది. ఈ దోషాలన్నీ తొలగించబడతాయి. మీకున్న సమస్యలు, చిక్కులు, అనారోగ్య సమస్యలు, మరి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలైనా సరే, ఏ విద్యార్థులకు ఉన్నటువంటి ఆటంకాలైనా సరే, మరియు ఈ పరిహారం చేయటం వల్ల మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని కొరకు మీరు ఈ రాశి వారి చక్కగా ఈశ్వరాభిషేకం చేయడం అనేది శుభం కలిగిస్తుంది. ఈశ్వర ఆలయానికి వెళ్ళి 5 రకాల పళ్ళ రసాలను మీరు ఈరోజు సమర్పించడం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ఇంకా ఈరోజు లక్కీ సంఖ్య 68, లక్కీ కలర్ అయితే మరి మెరూన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.